మన అందరి బాగు కోసం, మన అందరి జీవితాల్లో వెలుగు నింపడం కోసం గత ప్రభుత్వం అనేకమైనటువంటి కేసులు బనాయించిన, మరి అనేకమైన బెదిరింపులు చేసినా కానీ అదరకుండా బెదరకుండా ముక్త కంఠంతో ఆయనకి ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ నోరు ముయ్యకుండా మన కోసం ప్రశ్నించే గొంతుకైనటువంటి మన అనురోజు వెంకన్న గారిని ఒకసారి గట్టిగా చట్టాన్ని మాట్లాడాల్సిందిగా. ఈ వేదిక అలంకరించిన మన ఆడబిడ్డ వెన్నెలక్క గారికి, మరియు అదేవిధంగా మన నల్లమల్ల అన్నగారికి, మన రామలింగన్న గారికి, మన గడ్డం రమేష్ చంద్రన్న గారికి, మన నరసన్న గారికి, ముఖ్యంగా మన రాచకొండన్న చప్పట్లు రాచకొండ, మరియు ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తున సాగించినప్పుడు మా దరు అంజన గారికి సపోర్టు, మరియు మా నగరగంటి కేవలన్న, మరియు మన విష్ణు కిషోర్ అన్న, మన కాకతీయ వరంగల్ జిల్లా వాస్తవ్యులు మన గడ్డం సుధాకర్ అన్న, మరియు ఈ వేదికను అలంకరించిన మరియు అందరి పెద్దలు, బుక్కెలు మెతుకులు లేక అల్లాడుతున్న ఈ నిరుద్యోగ కళాకారులు, మీ అందరికీ నేను తల వంచి శిరస్సు వంచి నేను నమస్కారం చేస్తున్నా. ఇవాళ ఈ రవీంద్ర భారతి ఇంత అల్లాడుతున్నదంటే చిరునవ్వుతో మన యొక్క సాంస్కృతిక సారథి చైర్మన్ అయినందుకు అక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ అయినం ఇలా మనసులో శాంతి ఉన్నది. రవీంద్రనాథ్ ఠాగూర్ అక్కడ విగ్రహం ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత విష్ణు కిషోర్ అన్నట్టు అసలైన సాంస్కృతిక సారథి చైర్మన్ మన గద్దరన్న వారసురాలు, గద్దరన్న రక్తం ముద్ద మన వెన్నెలక్క. మనమంటే గద్దరన్న వారసుల మాట్లాడో, గద్దరన్న వారసుల మాట్లాడో, గద్దరన్న పాటలు వినగా మన కళాకారణమైంది. తెలంగాణ ఉద్యమంలో గోసి కొంగలేసి కాలు గచ్చి కట్టి ఊరు ఊరు తిరిగి ఉద్యమాలు చేస్తే ఇవాళ మనం ఏ పరిస్థితులను ఇవాళ గద్దరన్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేదాకా గద్దరన్న పరిస్థితి లేకుండే 3 రోజులు అలా గడి ముందు నిలబడి అలా ఉంటే మన దొరగారు మన గద్దరన్నకి ఎంతో అవమానం జరిపించారు. ఆ గద్దరన్న ఉసురు కలిగే ఇలా ప్రభుత్వం కూలిపోయింది, నాశనమైపోయింది. గద్దరన్న మామూలు వ్యక్తి కాదు, ఒక చరిత్ర. గద్దరన్న అంటే ఒక చరిత్ర. ఇవాళ గద్దరన్నకు సరి అయిన న్యాయం జరిగింది. ఇలా గద్దరన్న ఆత్మ శాంతిస్తుంది. ఇలా గద్దరన్న మన గుండెలో ఉన్నాడు, గద్దరన్న మన గుండెలో ఉన్నాడు. కడుపులో ఎంత బాగున్నా మీ కళ్ళలో చిన్న ఉన్నది. ఎందుకు? మన వెన్నెలక్క చేరుకున్నది. వెన్నెలక్క మన కళ్ళలో ఉండాలన్న ధైర్యంతో 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి ఉద్యమాలు చేసి డయాస్ కింద ఉన్న కళాకారులు ఇవాళ రోడ్డు మీద ఉన్నాం. వట్టి కళాకారులు అని కళాకారులు సారథి ఆఫీసులో ఉన్నారు. ఇది ఏమని మేము ప్రశ్నిస్తే మా మీద కేసులు. సంస్కృతిక సారథి ఆఫీస్కి వెళ్ళి మేడం పోతే అక్కడ రసమైన ప్రవేశించన్నా అన్న ఏమి నాకు అర్థమైపోయినా ఖచ్చితంగా అని హేళన చేసుకుంటూ మాట్లాడితే దీనికి కరెక్ట్ అయిన మన సంస్కృతిక శాఖ మన బుర్ర వెంకటేశ్వర సార్ ఆయనకు వినతి పత్రాలు ఇచ్చినాం. ఈ వినతి పత్రాలతో కాదుగా ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నంతసేపు మీకు 2వ విచారణ లేదా మీకు ఏ విచారణ దాని గురించి మీరు మర్చిపోండి. అలాగే మా బిడ్డల వయసులో వాళ్ళకి వచ్చింది. వాళ్ళు మాకు నమ్మకమైనది. అదే నాకనుకుంటే వాళ్ళు ఆడుకున్న పిల్లలు మేము తెలంగాణ ఉద్యమంలో ప్రాణాల సైతం దగ్గర చేయకుండా మేము సెంట్రాలు ఎక్కి మేము ఎన్నో ఉద్యమాలు చేస్తే వాళ్ళు టీఎస్ఎస్ కళాకారులు మేము బట్టి రోడ్డు మీద ఉన్నాం. దీనికి ఎంత ప్రచారం
అని ఆలోచన చేస్తే మన జూకంటి రమేష్ అన్న జనగాం జిల్లా బిడ్డ, మా ఓయు శంకరన్న, మన జూకంటి రమేష్ అన్న బాబన్న నలుగురు కలిసి సంస్కృతిక సామాన్య చేసేసాం. సత్యం రెడ్డి సార్ వకీలు, ఆ సామాన్య చేసేస్తే 2 సంవత్సరాలు పట్టింది. ఒక నెలకు ఇక అది వరకు వెంకట నేను ఎటువైనా నా మీద అడిగా ఎవరికి రసమై బాగా సార్కు. ఇప్పుడు సార్గా మళ్ళా ఫామ్ హౌస్ పోతాడు ఎటు పోతాడు కానీ ఇక ఆయన గురించి చెప్పుకున్నాం. నాకు వేస్తే ఆ సినిమా ఆయన పెద్దదొర సినిమా మనకు సినిమా ఆ సినిమా ఒక 15 కేసులు పెట్టింది నా మీద. ఏ స్టేషన్ ఉన్నో తెలియదు. బట్టి బిడ్డ అవుతుంది. నన్ను ఎఫ్ఐఆర్ బుక్ చేయడు, నన్ను చేయబెట్టాడు. అది ఏ స్టేషన్ ఉన్నో తెలియదు. కొద్ది స్టేషన్ తీసుకోబోతాం, ఇంకో స్టేషన్ తీసుకోబోతాం. కేసు విత్డ్రా చేసుకుంటామని సంగతి అని అన్న తర్వాత నేను విత్డ్రా చేసుకోను. మేము కేసు వేసినప్పుడే ఓయి శంకరన్న పాప నీలవాడలో కూర్చున్నాడు. అయినా మనం చప్పటి ఒకసారి గట్టికొట్టాలి. కానీ కేసు మాత్రం వాపసు తీసుకోవద్దు అని ఆ కేసు వాపసు తీసుకోకుండా దాన్ని ఆ కేసు హైకోర్టు నుంచి ఈ నోటిఫికేషన్ చెల్లది, రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు అని హైకోర్టు మళ్ళా కొత్త నోటిఫికేషన్ వేయాలని అది చేసింది. ఆ నోటిఫికేషన్ వేయాలని టీవీలలో వార్త రాగానే మన సినిమాలో ఏం చేసిందంటే కరీంనగర్ కలెక్టరేట్ ఆఫీస్గా ఆయన మీటింగ్ హాల్లో ఉన్నాడు. మీటింగ్ హాల్లో ఉండి బయటకు వచ్చినాక మళ్ళీ అదే మీడియా ఇక్కడ మీడియా మళ్ళా ఇంటర్వ్యూ సరిపోయాలని ఇక్కడ మీడియా చెప్తే అక్కడ మీడియా తోటి మన సినిమాలో మాట్లాడుతున్నారంటే చాలా ఉద్యోగాలు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకుంటే అంతిమ పైసలు మరి అన్ని ఉద్యోగాలు తీసేస్తే మళ్ళీ పైసలు కట్టాలి కదా, మళ్ళీ కోరుకున్న ఇచ్చేది వాళ్ళు తిట్టరా తిట్టి సాధిస్తారు అని మీ ఉద్యోగాలు మీకే ఉంటాయి. రసమై బాలకృష్ణ సార్ హైకోర్టు తీర్పు ఇచ్చినాక నువ్వు నోటిఫికేషన్ ఇస్తున్నావు, బాల ఉద్యోగాలు వాళ్ళకే ఇస్తామన్నా అని నేను ఒక యూట్యూబ్లో పెడితే మళ్ళీ తల్లి పొద్దుకేసుకొని పోతాడు. రోజు ఇంటి ముందు నాకు 2-3 జీవులు. నేను నక్సలైట్గా, నేను తీవ్రమైన పోలీసులు నాకు అదే రూలింగ్ పార్టీ కాదు నీకెందుకే అదే నీకు ఉద్యోగం ఎందుకు, నీకు ఆస్తున్నాయి పాస్తున్నాయి ఎందుకు పేరుకోలేదంటే ఇగో ఈ రకంగా భయప్రాంతాలు గురి చేసుకుంటా ఇంతనే మన నోటిఫికేషన్ కొరకు మేము కరీంనగర్లో మన కరువు వెళ్ళామా. అప్పుడు మన ఇక నాకు భయప్రాంతాలు గురైనా కదా నేను ఒకరు ఏదో ఒక పార్టీ నేను కొంచెం మొగ్గు చూపాలి అని బండి సంజయ్ అయినా కష్టం. అప్పుడు ఎంపీ ఉండే బండి సంజయ్ అయినా మన కరువు వెళ్ళామా. ఈ మీటింగ్ ఎక్కడ పెట్టాలి, రసమై బాలకృష్ణ కాన్స్టిట్యూషన్ పెట్టాలి. అనుకో కరీంనగర్ వేదికగా ఒక భారీ ఎత్తున సభ పెట్టడం జరిగింది. ఆ సభతోటి నోటిఫికేషన్ వేసింది. తూతు మంత్రిగా ఇంటర్వ్యూ చెప్పారు, మళ్ళీ ఉన్న వాళ్ళకే ఇచ్చారు. మళ్ళీ సిసి కెమెరాలు పెట్టుకుంటే ఈ పాడవాడు బలవలే అక్క పాడవాడు బలవలే ఇవన్నీ చేసి బలవలే నేను తీసేదా ఐడి కార్డు ఉన్నదా అని ఐడి కార్డు చూపెట్టుకుంటే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంతే ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక వచ్చినాక హుజరాబాద్లో అక్కడ మేము పాల్గొన్నాం. హుజరాబాద్లో పాల్గొని ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ బొంద పెట్టాలి, మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి అనే కక్షతోటి అక్కడ మేము అజేసినాం. మళ్ళీ అక్కడ మునుగోడు పోతే మేము పోయినారు ఆడబిడ్డలు వీళ్ళందరం మేము పోయినాక టీఆర్ఎస్ గవర్నమెంట్ మన రసమై బాలకృష్ణ మా మీద కక్ష కట్టి ఆ తిరాయిలో ఇళ్లను ఎలా ఉంటే ఆ రాత్రి మొత్తం సింహంచి కట్టి మొత్తం చెట్లున్నాయి. ఆడపిల్లలు 8 మంది ఆడపిల్లలు, 8 మంది మగ పిల్లలను ఈ రామలింగ అక్కడ కలిసిన వెళ్ళను కలిసి అన్న మా పరిస్థితి తీయాలంటే అక్కడ ఏంటిది ఆ పరిస్థితి ఏంటి, ఒక్కొక్కరు బస్సు లేకున్నారు. వీళ్ళ పరిస్థితి ఘోరమైన పరిస్థితి ఉన్నది అక్కడ. కనుక నిరుద్యోగ కళాకారుల ఇప్పుడు ఒక మనకు ఆశ వచ్చింది, మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మనకు ఒకటి ఎదైంది. మనం అక్క ఈ గాంధీ భవన్కు ఒక 20 రోజులు ఇక్కడ
సిస్టం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడించాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించాలి. దానికి ఎక్కడ ఒకసారి మనకి ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయాక వెంకన్న నువ్వు చేసే కానీ నేను యూట్యూబ్లో చూస్తూనే ఉన్నా, నీ మీద ఎన్ని కేసులని అంటే అన్న ఇప్పటికి 15 కేసులని. అలాగే మీకు భయపడకండి, మీ కాంగ్రెస్ సపోర్ట్ చేయండి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 1000 ఉద్యోగాలు నేను ఇస్తాను చెప్పింది గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా మన ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు మన మహేష్ గౌడ్ సార్ కూడా అదే విధంగా చెప్పాడు. మన హనుమంతరావు గారు కనుక ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నాం. మన గతంలో వారసురాలు మన వెన్నెలక్క ఉంది కాబట్టి ఇదంతా నా తల్లిగారి లెక్కనే, ఇదంతా నా తల్లిగారి లెక్కనే. కనుక నిరుద్యోగ కళాకారులకు అక్క తప్పకుండా న్యాయం చేస్తుంది. మన మంత్రిని కలుస్తుంది, ముఖ్యమంత్రిని కలుస్తుంది. మనకు ఒక 1000 ఉద్యోగాల దాకా మనకిచ్చి మన కళ్ళల్లో ఆనందం వెలుగునిస్తుందక్క. కనుక నిరుద్యోగ కళాకారుల మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా, సరే అధైర్య పడకుండా, మీరు ఇలాంటి ఎన్నో ఇబ్బంది పడరు, ఎన్నో కష్టాలు పడరు. మన వెలుగు నింపడానికి మన వెన్నెలకు వచ్చింది. కనుక నిరుద్యోగ కళాకారులకు అంత ఈ కాంక్షని శుభం జరుగుతుంది. టైం లేదు కాబట్టి ఇంకా మాట్లాడుతుంటే థ్యాంక్ యూ. అనవసరంగా